హాయ్ వివర్స్, వెల్కమ్ టు ఏకే మాస్టర్ మైండ్. ఈ వీడియోలో చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయండి. మీరు ఎన్నింటికి ఆన్సర్స్ చెప్పగలరో ట్రై చేయండి. విత్ యూ ఆల్ ద వే అనేది ఏ బ్యాంక్ యొక్క పంచ్ లైన్? ఆప్షన్స్: ఏ ఇండియన్ బ్యాంక్, బి ఎస్బీఐ, సి కెనరా బ్యాంక్, డి బ్యాంక్ ఆఫ్ బరోడా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఎస్బీఐ. 2022 ఆసియా క్రీడల్లో మళ్లీ ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ఆట ఏది? ఆప్షన్స్: ఏ క్యూ స్పోర్ట్స్, బి మార్షల్ ఆర్ట్స్, సి బాడీ బిల్డింగ్, డి క్రికెట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి క్రికెట్. జిరాఫీల యొక్క సముదాయాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ ట్రూప్, బి జీల్, సి టవర్, డి మోబ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి టవర్. జిరాఫీ సాధు జంతువు. ఇవి శత్రువుల నుండి రక్షణ కోసం గుంపులుగా నివసిస్తాయి. జిరాఫీని జాతీయ జంతువుగా కలిగి ఉన్న దేశం టాంజానియా. రెడ్ ఇండియన్స్ అని పిలువబడే జాతి ప్రజలు ఏ ప్రాంతంలో ఉంటారు? ఆప్షన్స్: ఏ చైనా, బి సౌత్ ఆఫ్రికా, సి ఉత్తర అమెరికా, డి ఇండియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఉత్తర అమెరికా. కొలంబస్ ఉత్తర అమెరికాలోని ఐస్లాండ్స్ను ఇండియన్ ఓషియన్లోని దీవులు అనుకొని అక్కడి ప్రజలను ఇండియన్స్ అని పిలుస్తాడు. దీంతో కొన్ని శతాబ్దాల పాటు ఉత్తర అమెరికాలో ఉన్న ఆ దీవుల్లోని తెగల ప్రజలకు రెడ్ ఇండియన్స్ అనే పేరు స్థిరపడిపోయింది. ఇప్పుడు ఆ తెగ ప్రజలను రెడ్ ఇండియన్స్ అని పిలవడం నేరంగా పరిగణిస్తారు. మన దేశంలో అధిక జిల్లాలు గల రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఏ గుజరాత్, బి మహారాష్ట్ర, సి ఉత్తరప్రదేశ్, డి మధ్యప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో మొత్తం 75 జిల్లాలు ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ ఏ దేశానికి చెందిన కంపెనీ? ఆప్షన్స్: ఏ ఇండియా, బి అమెరికా, సి చైనా, డి మలేషియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇండియా. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. మిస్ యూనివర్స్గా ఎన్నికైన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్స్: ఏ సుస్మితా సేన్, బి ప్రియాంక చోప్రా, సి యుక్తాముఖి, డి లారా దత్తా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సుస్మితా సేన్. సుస్మితా సేన్ 1994లో ఈ టైటిల్ గెలిచింది. భారతదేశంలో అతిపెద్ద పోస్టాఫీస్ ఏ నగరంలో ఉంది? ఆప్షన్స్: ఏ చెన్నై, బి ముంబాయి, సి హైదరాబాద్, డి బెంగళూరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ముంబాయి. పింగ్ పాంగ్ అనేది ఏ ఆట యొక్క పాత పేరు? ఆప్షన్స్: ఏ వాలీబాల్, బి టేబుల్ టెన్నిస్, సి స్క్వాష్, డి బాస్కెట్బాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి టేబుల్ టెన్నిస్. టేబుల్ టెన్నిస్ను ఇంతకు ముందు వరకు పింగ్ పాంగ్ అని పిలిచేవాళ్ళు. అయితే పింగ్ పాంగ్కు ఒక కంపెనీ ట్రేడ్ మార్క్ పొందడంతో ఆ పేరును ఇతరులు వాడితే న్యాయపరమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉండటం వల్ల పింగ్ పాంగ్కు బదులుగా టేబుల్ టెన్నిస్ అనే కొత్త పేరును పెట్టారు.
పాల యొక్క స్వచ్ఛతను దేనితో కొలుస్తారు? ఆప్షన్స్: ఏ డెసిమీటర్, బి శాలినోమీటర్, సి సెకారిమీటర్, డి లాక్టోమీటర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి లాక్టోమీటర్. మన దేశంలో మొదటగా మహిళా ఉద్యోగులు మాత్రమే ఉండే పాస్పోర్ట్ కేంద్రం ఏ 2 నగరాల్లో స్థాపించబడింది? ఆప్షన్స్: ఏ హైదరాబాద్ పూణే, బి ఢిల్లీ కేరళ, సి సూరత్ లక్నో, డి ముంబై చెన్నై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఢిల్లీ కేరళ. 3, 5, 6, 10, 9, 15, 12 ఈ సిరీస్లో వచ్చే తర్వాతి నెంబర్ ఏది? ఆప్షన్స్: ఏ 20, బి 25, సి 30, డి 35. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 20. ఇప్పటి వరకు మన దేశంలో కోర్టు ఆదేశాల ప్రకారం ఎంతమంది మహిళలను ఉరితీశారు? ఆప్షన్స్: ఏ 1, బి 10, సి 100, డి 250. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1. రతన్బాయి అనే మహిళను 3 అమ్మాయిల హత్య కేసులో దోషిగా నిర్ణయించి 1955లో తిహార్ జైల్లో ఉరితీశారు. ఎక్కువ కాలం భారత ప్రధానిగా పనిచేసినది ఎవరు? ఆప్షన్స్: ఏ మన్మోహన్ సింగ్, బి మొరార్జీ దేశాయ్, సి ఇందిరాగాంధీ, డి నెహ్రూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నెహ్రూ. నెహ్రూ గారు 16 సంవత్సరాల 286 రోజుల పాటు ప్రధానిగా పనిచేశారు. రక్షణ కోసం శరీరం మొత్తం ముళ్ళు కలిగి ఉండే ఈ జీవి పేరేమిటి? ఆప్షన్స్: ఏ హెడ్జ్హగ్, బి మోల్, సి యాంటిలోప్, డి హమ్స్టర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హెడ్జ్హగ్. ఒక ఆర్డర్ ప్రకారం క్రికెట్ రిక్సెట్ అయితే ఆర్చరీ ఏమవుతుంది? మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పారో కామెంట్లో రాయండి.